హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మనకు కొత్తగా లీప్ యాప్లో ఎస్ఎంసి మీటింగ్స్ 2025-26 సంబంధించిన డేటాను ఎంట్రీ వేయాలి అని తెలియజేయడం జరిగింది. ఈ డేటాను చాలా ఈజీగా మనం అప్లోడ్ చేయొచ్చు. దీనికోసం ముందుగా లీప్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత మన స్కూల్ యూడైస్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. నెక్స్ట్ గవర్నెన్స్లోకి వెళ్ళాలి. తర్వాత సమగ్ర సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది ఆల్రెడీ ఉంటుందండి డేటా అంతా. తర్వాత ఎస్ఎంసి మీటింగ్ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నో డేటా ఫౌండ్ వచ్చిన ఏమి ఇబ్బంది పడవసరం లేదు. షెడ్యూల్ న్యూ మీటింగ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ జూన్ది అప్లోడ్ చేసేసాను, అందుకోసం జూలైది అప్లోడ్ చేస్తున్నాను. ఈ జూలైలో డేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టార్టింగ్ టైం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎవరైనా అదర్ ఇన్వైటీస్ ఉంటే దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొసీడ్. ఆ తర్వాత యాడ్ ఎజెండా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ సెలెక్ట్ ఆప్షన్లో ఎజెండా అంశాలన్నీ ఇవ్వబడినవండి. మనకు సంబంధించిన మనకు ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవడము చేయాలి. నెక్స్ట్ సబ్ ఎజెండా కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాపిక్ ఉంది. ఇప్పుడు టాపిక్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇవ్వబడినవే కాకుండా మనం ఏదైనా ఎనదర్గా ఇవ్వాలి అంటే ఇంకేమైనా వివరాలు ఉన్నాయా అనేది సెలెక్ట్ చేసుకుంటే మనం ఆ స్పెసిఫిక్ టాపిక్ని మనం ఎంట్రీ వేయొచ్చు. ఆ తర్వాత సేవ్ నొక్కేసుకోవటమే. నెక్స్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి, సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి ఎస్ఎంసి కండక్ట్ మీటింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన చోట సెలెక్ట్ చేసుకుంటే గత సమావేశపు నిర్ణయాలు వచ్చింది. లాస్ట్ మంత్ మనం చేసినవి వచ్చినవి. అప్పుడు రిజల్యూషన్ రాయాలి. ఇక్కడ పూర్తి కాబడింది, అది ఎలా ఉంది, సంతృప్తికరం అని సబ్మిట్ చేయాలి. ప్రొసీడ్. నెక్స్ట్ ప్రస్తుత ఎజెండా అంశాలను సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో మనం రిజల్యూషన్ రాయాలి. తీర్మానించడమైంది కాబట్టి తీర్మానించడమైంది అని పెట్టాలి. రిమార్క్స్ ఖచ్చితంగా ఎంట్రీ వేయాలి. ఆల్ ఎజెండా ఐటమ్స్ డిస్కస్డ్. ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హాజరైన సభ్యులు. ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తారు కాబట్టి మొత్తం అంతా సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయడం. ఆ తర్వాత ఒక మనం ఎస్ఎంసి రిజిస్టర్లో ఉన్న మ్యాటర్ అంతా అప్లోడ్ చేయాలండి. దానికోసం ముందుగానే మనం పీడిఎఫ్ రూపంలో పెట్టుకుని ఉంచుకొని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫోటో ఒకటి కూడా, గ్రూప్ సభ్యుల ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ నొక్కితే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇంతటితో మనది ఒక మంత్ సబ్మిట్ చేయడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. ఇదే విధంగా మొత్తం 2025-26 అకాడమిక్ ఇయర్లో ఉన్న అన్ని నెలల డేటాని ఈ విధంగా సబ్మిట్ చేయాలి.